ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఒక పొడి రెడీ చేసుకుందాం. సో ఒక ప్లేట్లో కారం, కొంచెం పసుపు, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ఉప్పు. బాగా కలిపేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇదొక పేస్ట్లా మనం రెడీ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తున్నాను. అలాగే ఇది కాస్త మనం పక్కన పెట్టేసుకొని చక్రాల్లా తరుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని వీటికి ఈ మసాలా పట్టించేసుకోవాలి. ఓకే, సో వీటిని దీంట్లో వేసేసి మనం చిన్న మంట పైన మనం వీటిని వేయించుకోవాలి. ఓకే, సో ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా అంటే కొంచెం దానికి బాగా లోపల వరకు పడతాయి అన్నమాట. ఓకే, సో ఇది మనం ఏదన్నా పులుసులు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ వంకాయల వరకు చేసుకొని సో ఇంత పెద్ద వంకాయ దొరకకుండా మనం రెగ్యులర్గా వాడుకునే దాంట్లో కూడా కొంచెం పెద్ద సైజు తీసుకొని, అంటే గింజలు లేకుండా చూసుకోవాలి, కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది. అలాంటి వాటితో కూడా మనం ఈ డిష్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ డిష్ మటుకు చాలా చాలా సూపర్గా వస్తుందన్నమాట. ఓకే, సో రెగ్యులర్గా ఒకే పద్ధతిలో చేసుకునే కన్నా మనం అప్పుడప్పుడు ఇలాంటి కొంచెం డిఫరెంట్ డిషెస్లు కూడా ట్రై చేస్తే బాగుంటుంది. సో చిన్న మంట పైన మనం అన్ని వైపులా ఇవి వేగే విధంగా కాల్చుకోవాలి. ఆ తర్వాత విడిగా మనం గ్రేవీ అనేది తయారు చేస్తున్నాం. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మధ్యలో ఆయిల్ వేస్తూ అన్ని వైపులా మనం బాగా వేయించుకోవాలి. సో పైన కూడా కొంచెం వేస్తే మనం అటు తిరిగేసుకున్నప్పుడు అటువైపు కూడా బాగా వేగడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఇటువైపు మార్చేస్తాను నేను. ఇక్కడ మనం గ్రేవీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో కూడా మనం కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో ఇది గ్రేవీ కోసం. ఇక్కడ ముందుగా అంటే ఒక బౌల్లో పెరుగు, ఇది బాగా బీట్ చేసుకోవాలి. సో కొంచెం అంటే క్రీమీగా అవుతే మనకి బాగుంటుంది. సో ఇలా
బాక్టీలో కొట్టుకోవాలి, లేకపోతే ఈ విస్క్ లేకపోతే మీరు మిక్సీలో వేసుకునైనా ఒక్కసారి అలా తిప్పేసుకుంటే మీకు ఇది మంచి ముద్దలుగా లేకుండా కొంచెం క్రీమీ టెక్స్చర్లో వస్తే మనకు గ్రేవీ బాగా వస్తుంది. ఓకే, సో ఇది కూడా కొంచెం పక్కన పెట్టేసి ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, సో అలాగే వెల్లుల్లి మనం కొంచెం తరిగి వేసేసుకుందాం. సో వెల్లుల్లి అనేది ఆప్షనల్, ఇది లేకుండా చేసుకునే వాళ్ళు వెల్లుల్లి యాడ్ చేయకుండా చేసేసుకోవచ్చు. ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, అది తీసుకునే వాళ్ళ చాయిస్ని బట్టి. ఓకే, సో ఇవి వేగుతున్నప్పుడు వీటితో పాటుగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, సో ఇక్కడ ఫస్ట్ మనం ఇది పోపులా వేసుకుంటున్నాం. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర. ఓకే, సో మెయిన్ టైం ఇక్కడ ఈ వంకాయల్ని కూడా మనం టర్న్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయాయి మనకి. సో కొద్దిమంది శనగపిండి కూడా వాడుతూ ఉంటారు ఇలా మసాలా మిక్స్ చేయడానికి, అది కూడా బాగుంటుంది. అంటే శనగపిండి మనకు కొంచెం వేగితే కమ్మటి టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది, కావాలనుకుంటే అలా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఇక్కడ వేగిన తర్వాత కరివేపాకు, సో దీంట్లో కావాలనుకుంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాయిస్. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఇది కూడా కొంచెం మనకు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది రోటీతో తీసుకున్నా లేకపోతే రైస్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది. రోటీకి ఆ ముక్క అలా పెట్టేసుకొని గ్రేవీతో తినొచ్చు. అదే రైస్తో తీసుకున్నట్టయితే మనం అన్నం కలుపుకొని సైడ్లో నంచుకోవడానికి ఆ ముక్కను మళ్ళీ అలా తుంచుకొని పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కూడా కొంచెం కారం, పసుపు, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొద్దిగా చాట్ మసాలా. సో అక్కడ మనం ముక్కలకు పట్టించడానికి వేసుకున్నాం, అలాగే ఇక్కడ దీంట్లో కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు. సో పోపు ఒక్కటి మనకు బాగా వేగితే సరిపోతుంది. సో పెరుగులో వేసిన తర్వాత ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి మనకు వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి. సో వీటన్నిటిని కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. ఓకే, సో వీటిని కొంచెం అలా అన్ని వైపులా తిరిగేస్తే అంటే మనకు ఆ పెరుగు కూడా వీటికి ముక్కలకు పట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేప్పుడు. రైట్, సో 2 నిమిషాలు ఇది మగ్గితే మనకు డిష్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, సో మన డిష్ రెడీ అయిపోయింది.
పైనుండి కొద్దిగా ఇది కరివేపాకు వేస్తున్నాను. సో డిఫరెంట్గా తయారు చేసుకున్న వంకాయ పెరుగు మసాలా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. వంకాయ పెరుగు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ, ఉప్పు, పసుపు, కారం, నూనె, పెరుగు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా. వంకాయ పెరుగు మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్లో కారం, పసుపు, గరం మసాలా పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పెద్ద వంకాయని రౌండ్గా కట్ చేసుకుని కలిపి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని రెండు వైపులా పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక మసాలా పట్టించిన వంకాయ ముక్కలు వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, చాట్ మసాలా, కలిపి పెట్టుకున్న పెరుగు, మగ్గించుకున్న వంకాయ ముక్కలు వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి సన్నగా తరిగిన కరివేపాకు వేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పెరుగు మసాలా రెడీ.